హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి అనమాట. సో నేనైతే తులసి చెట్టు బయట నుంచి తీసుకొచ్చాను. మాకు బయట గాలి ఫుల్గా వస్తుంది. సో అక్కడ వత్తులు వెలిగించడం కష్టం అవుతుంది, అంటే జస్ట్ దీపం పెట్టినా ఉండదు అనమాట అక్కడ. సో అందుకని ఇంక ఇంట్లోకి తీసుకొచ్చి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను దేవుడి గదిలో. ఇంకా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇవి ఉసిరికాయలు 5 తీసుకున్నాను. సో అవి సెట్ చేసుకుంటున్నాను. ఇట్లా వత్తులు పెట్టుకొని ఇంకా ఇవి ఉసిరికాయలు పక్కన పెట్టి వెలిగించాలని చెప్పేసి సో మొత్తానికైతే ఇలా సెట్ చేసుకున్నాను. సో నేను ఇదేంటంటే అగ్గిపుల్లతో వెలిగించవద్దు అని చెప్పేసి నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకరు చెప్పారనమాట. సో అప్పటి నుంచి ఇంకా నేను ఈ అగరబత్తులతోనే వెలిగిస్తాను. దీపం అనేది అగ్గిపుల్లతో వెలిగించొద్దంట, సో డైరెక్ట్గా. సో అగరబత్తులు ఉంటాయి కదా, సో దానికి వెలిగించి తర్వాత దాంతో మన దీపాలు వెలిగించాలి అగరబత్తులతో. సో మొత్తానికైతే వెలిగించేశాను. నేనైతే 365 వత్తులు ఉన్నాయి కదా, సో దానికైతే పిండి దీపం పెట్టాను. ఎవ్రీ టైం కొత్తది కొనలేం కదా అది. సో మాకైతే ఇక్కడ ఎక్స్పెన్సివ్ కదా. సో పిండి అయితే గోధుమ పిండితో నేను ఇట్లా ముద్దలాగా చేసి ఈ షేప్లో అదే ఏమంటారు వెలిగించడానికి దీపంలాగా షేప్ చేసి పెట్టా అనమాట. కింద సపోర్ట్ కింద ఈ దీపం పెట్టా అనమాట. ఇంకా పిండి దీపం కూడా చాలా మంచిదంట, సో అందుకని పెట్టా ఇట్లా. హారతి ఇస్తున్నాను. సో నేనైతే ఇలా చేసుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు పూజ. చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాను అండ్ పీస్ఫుల్గా అయిందనమాట దేవుడి దయతో. చాలా బాగా అనిపించింది నాకు ఆ రోజు అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.